హాయ్ హలో నమస్తే. మొదటిసారిగా మీరు జీనియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ నేర్చుకునేటటువంటి ప్రధాన విషయం తెలంగాణ స్టేట్ పాలసీస్. ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ గ్రూప్ 1లో కానీ, తెలంగాణ గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, ఇతర ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ టీఎస్పీఎస్సికి సంబంధించి రీసెంట్గా డిఏఓ లాంటి అంశాలు, అదేవిధంగా ఈఓ లాంటి నోటిఫికేషన్స్, ప్రస్తుతం సిడిపిఓ లాంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి తెలంగాణ స్టేట్ పాలసీస్ యొక్క పాత్ర 15 నుంచి 20 మార్కులకు రావడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా మరి అనేక పాలసీస్ వస్తున్నాయి. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది. అప్పటి నుంచి కూడా అనేక పథకాలు ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఈ కోర్స్ని చాలా అర్థవంతంగా ఒకసారి మీరు వీడియో చూడగానే మీ మెదడులో నిక్షిప్తమయ్యే విధంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా తెలంగాణ స్టేట్ పాలసీస్కి సంబంధించినటువంటి ఈ కోర్స్ని ప్రముఖ ఆన్లైన్ జీనియస్ డైరెక్టర్ రఘుదేపాక సార్ అండ్ నేను ఇద్దరం కలిసి మీకు ఈ కోర్సును అందించే ప్రయత్నం చేస్తాం. 99% మీరు వీడియోలో చూసినప్పుడే మీకు కోర్సు గ్రాస్పింగ్ అయ్యే విధంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రాథమికంగా తెలంగాణ స్టేట్ పాలసీస్కి సంబంధించి నేర్చుకునేటప్పుడు మీరు 3 అంశాలని గుర్తుపెట్టుకొని నేర్చుకోవాలి. నెంబర్ 1 కంటెంట్ తీసుకోవాలి. నెంబర్ 2 ప్రీవియస్గా ఆ పాలసీస్కి సంబంధించి ఏమైనా ప్రశ్నల సరళి వచ్చిందా చూసుకోవాలి. నెంబర్ 3 కాంటెంపరీ ఓరియంటేషన్లో ఈ పాలసీ ఈ మధ్య కాలంలో ఏమైనా వెలుగులోకి వచ్చిందా అనేది నేర్చుకోవాలి. సో ఈ 3 అంశాలని గుర్తుపెట్టుకొని మీరు నేర్చుకోబోయేటటువంటి తెలంగాణ పాలసీ కావచ్చు, తెలంగాణ ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ 3 అంశాలు మాత్రం ఆలోచిస్తూనే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మేము సెప్టెంబర్ 5వ తారీఖు ఏదైతే టీచర్స్ దినోత్సవం ఉందో ఆ రోజున ఆ ఒక్కరోజు కొంత తక్కువ ధరలో మీకు ఈ కోర్సును అందించే ప్రయత్నం చేస్తాం. తర్వాత కాలం కొంత ధర అనేది హైప్ కావచ్చు. సో ఆ రోజు మీరు ఈ కోర్స్ అనేది పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. చాలా వరకు చూడగానే అర్థవంతంగా మీ టైం టేకింగ్ లేకుండా షార్ట్కట్లో మీ మెదల్లో నిక్షిప్తమయ్యే విధంగా ఒక పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చే ఈ కోర్సును రూపొందిస్తున్నాం. సో ప్రాథమికంగా ఈ 3 అంశాలు ఏవైతే చెప్పినామో అది దృష్టిలో పెట్టుకోండి. కంటెంట్ చదవాలి, ప్రీవియస్ అంశాలు చూడాలి, ఆ ప్రోగ్రామ్ పాలసీ రీసెంట్గా ఏమైనా వెలుగులోకి వచ్చిందా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 3 అంశాలు. అయితే ఏ కంటెంట్ అయినా కానివ్వండి, ఏ పాలసీ అయినా కానివ్వండి, మీరు చదివేటప్పుడు ఒక 5 W's ఒక H ఓరియంటేషన్లో చూడాలి. 5 W's అని అంటే ఏంటంటే వాట్, వేర్, వై, వెన్. సో ఇలాంటి అంశాలను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు అదే కనిపిస్తుంది. మేము ఆ ఓరియంటేషన్లోనే మేము చాలా జాగ్రత్త తీసుకొని ఈ కోర్సును రూపొందించడం జరిగింది. ఫస్ట్ వాట్ అంటే ఏం పథకం, తర్వాత వెన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తర్వాత వేర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, హూమ్ ఎవరు స్టార్ట్ చేసిర్రు, వై ఎందుకు స్టార్ట్ అయింది, హౌ ఎలా వర్క్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్, ఎలా ఈ పాలసీ ముందుకెళ్తుంది అనే విషయాన్ని చర్చిస్తాం. ఇది కాకుండా ప్రతి స్టేట్ పాలసీకి సంబంధించి ఆ పాలసీ అయిపోగానే ప్రీవియస్గా ఇప్పటి వరకు జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఆ పాలసీ బిట్టు ఎన్నిసార్లు రిపీట్ అయింది అది చర్చిస్తాం. ఇది నెంబర్ 2. నెంబర్ 3 రీసెంట్గా ఉన్నటువంటి తెలంగాణ ఆర్థిక సామాజిక ముఖ చిత్రం ఏదైతుందో లేదా తెలంగాణ ఆర్థిక సర్వే అని ఏదైతే అంటామో దాంట్లో ఆ ప్రోగ్రామ్కు ఆ పాలసీకి ఏ మేరకు ప్రియారిటీ ఇచ్చారు దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో 5 W'లు ఇక్కడ కనిపిస్తున్నాయి, ఒక H. ఈ కాన్సెప్ట్లో ప్రతి పాలసీ, ప్రతి ప్రోగ్రామ్ని మేము ఇచ్చినా ఇవ్వకున్నా మీరు కూడా చదివేటప్పుడు ఇలానే నేర్చుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. మా కోర్సులో మాత్రం ఈ ప్రాథమిక 3 అంశాలు కంటెంటు, ప్రీవియస్, కాంటెంపరీ ఒకటి, అదేవిధంగా 5 W's ఒక H ఓరియంటేషన్ ఏదైతుందో ఈ ఓరియంటేషన్లో మీకు అందించే ప్రయత్నం చూద్దాం. లెట్స్ టేకప్ వన్ ఆఫ్ ద న్యూ పాలసీ. పాలసీ పేరు వచ్చేసి ఫార్మర్స్ సపోర్ట్ స్కీమ్ లేదా రైతు బంధు అనిగా పిలుస్తాం. ఆ రైతు బంధు గురించి మొదటి పాలసీగా మేము చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూడండి. సో ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్
సపోర్ట్ స్కీమ్, దీనినే రైతు బంధుగా తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. సో 2018 మే 10న 2018 మే 10న ఎప్పుడు అనే అంశం ఏదైతుందో మే 10న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పక్కనే కనిపిస్తుంది 2019 అని కూడా. 2018 మే 10న ఇక్కడ గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీనిని ప్రారంభిస్తూ సంవత్సరానికి ఖరీఫ్ సీజన్లో ఒక 4,000, రబీ సీజన్లో ఒక 4,000 ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. అయితే ఆ ప్రకటించిన 1 ఇయర్లోనే ఇక్కడ ప్రకటించినటువంటి ధన సహాయం ఏదైతుందో అది ఫార్మర్స్కు ఇంకా సపోర్టెడ్గా ఉండకపోవచ్చు. దాన్ని ఇంకా మరింత మెరుగుపరచాలన్న ఉద్దేశం నెక్స్ట్ ఇయర్లోనే 2019లోనే ఖరీఫ్ రబీ సీజన్కు 2 విడతల్లో 5,000గా పెంచడం జరిగింది. సో పథకం ప్రారంభం ముందు దశలో 4,000 ఇచ్చిర్రు 1 ఇయర్ వరకు. తర్వాత దశలో 5,000 ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో ఈ పథకం 2018 మే 10న స్టార్ట్ అయింది. 2019 నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచే దీన్ని 5,000 చేయడం జరిగింది. అయితే ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు పర్టికులర్గా చెప్తున్నాం, ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించారని చెప్తున్నాం. ఎక్కడ ప్రారంభించారు అనేది కూడా ప్రశ్న రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది.